హాయ్. నేను అమెరికా నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా క్యాబ్ పాడైంది. అది నా అదృష్టం. ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదు. అది వాళ్ళ దురదృష్టం. సో ఇఫ్ యు డోంట్ మైండ్. నా మైండ్ ఎప్పుడో దుబ్బింది. వాట్? ఒళ్ళంతా 1000 వాట్స్ కరెంటు పాస్ అయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు బాలు. ఐఎమ్ శ్రావ్య. ఓ కూల్. హాయ్ గైస్. ఎవర్రా అమ్మాయి? చూశారు, ఆ అమ్మాయి శ్రావ్య అని అమెరికా నుంచి వచ్చిందిరా. మధ్యలో కార్ చెడిపోతే లిఫ్ట్ ఇచ్చాం. అరే కోతి ముక్క రండ్రా. బ్రహ్మం పిలుస్తున్నారా, మీరు అర్జున్ కిందకు వచ్చేయండి. రండ్రా రండి, మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తా. ఏంటి బ్రహ్మం పిలిచావు? బ్రహ్మమా? గారేదిరా. సాఫర్లు వేసుకుని తీరేసా. బ్యాటరీ చెప్పు. ఏయ్, ఇవాళతో మీ పని క్లోజ్ రా. మీతో ఆడుకుంటా ఒక ఆట. ఆట? అయ్యో పాపం, ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు? మీరు నాతో ఆడుకుంటారా? అర్రే ఫెస్టివల్ ఆఫర్ మామా. ఓకే చెప్పుకో బాబాయ్. నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? యా. నువ్వు ఒక అందమైన ఫిగర్ ని, ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్న ఫిగర్ ని మోటార్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళటం నా కళ్ళారా చూసా. నువ్వు ఆ అమ్మాయి గురించి అలా బేడగా మాట్లాడకయ్యా. ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది నీకు. ఎవరింటికి వచ్చిందయ్యా? కెప్టెన్ రోవి. ఓడిపోయా బాబాయ్. ఆ విషయం మాకు తెలుసు. ఓ. ఆట ఏంటో చెప్పండి. ఆట జరగండి. తిరగడానికి ఆటకి సంబంధం ఏంటి? చెప్తానని అన్నిళ్ళు కంగారండి మీకు. రా. అమ్మా! ఎవరు కొట్టారో చెప్పుకో, అదే ఆట. అటు తిరిగితే ఎలా తెలుస్తుందమ్మా? ఇటు తిరిగినప్పుడు కొట్టండి, ఈజీగా చెప్పేస్తా. అలా చేస్తే పిల్లడు కూడా చెప్తాడమ్మా. అది కదా ఆట, ఇది ఆట. తిరుగు. ఆ తిరిగా ఆ. ఈసారి ఈజీగా పట్టేస్తా. కొట్టు. చూసుకుందాం. ఇదిగో చూడు. తెలిసిపోతుంది తెలిసిపోతుంది. అరే బక్కడా, నువ్వే కదరా కొట్టింది? నేనా? ఆ. నేనైతే అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా. ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. ఒరే మామ్స్, వీడికి శృతి పెరుగుతుంది. వీడి అతి తగ్గాలంటే మన దగ్గర ఒక వివత్సమైన ప్లాన్ ఉంది. ఏంటి? సారథి, అమ్మగారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చామని చెప్తావు? పోలీస్ స్టేషన్ నుంచి. మూర్ఖుడా, ఆ. మఠం నుంచి ఏమని చెప్పాలి? పోలీస్ స్టేషన్ నుంచి కాదు, మఠం నుంచి అని చెప్పాలి. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఎయిర్పోర్ట్ కు వెళ్లకుండా రామకృష్ణ మఠానికి వెళ్ళడం ఏంటండి? వెళ్ళలేదండి, వాళ్లే తీసుకెళ్లారు. తీసుకెళ్ళడానికి వాళ్ళేమైనా పోలీసులా? అర్థంగి, పోలీసులు నన్ను నిజంగా తీసుకెళ్లారంటే నమ్ముతావా? వాళ్ళకి అంత ధైర్యమా? చావరు. ఐ అప్రిషియేట్. అర్థంగి, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. మఠానికి వెళ్ళొస్తే గానీ నేను మీకు అందంగా కనిపించలేదా? ఏమయ్యా సారథి, అమ్మా. రోజు ఈయన మఠానికి తీసుకెళ్ళి. మనం అనుకున్నప్పుడు వెళ్ళామమ్మా, వాళ్లే మనల్ని తీసుకెళ్లాలి. అది సరే, ఇంతకీ మన ఏపీ ఎక్కడ? అదే అమెరికా పాప. సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. క్యాబ్ లో వచ్చావా? బయలుదేరింది క్యాబ్ లోనే, ఇంటికి చేరింది బైక్ లో. ఏ క్యాబ్ నచ్చలేదా? బైక్ నచ్చుంటుంది సార్. రెండు కరెక్ట్. ఒక యంగ్స్టర్ నాకు ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాడు. ఓ, నీకు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి హీ మస్ట్ బి జెంటిల్మెన్. ఒకసారి చూపించమా, అప్రిషియేట్ చేస్తాను. రెండు అంకుల్ చూపిస్తాను. అతనే బాలు అని. ఓహో. చూడమ్మా, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఈ కాలం యూత్ ని ఎక్స్రే కడతో చూడమన్నాడు. ఎక్స్రే గురించి మహాకవి ఎందుకు చెప్పుంటాడు సార్? డాక్టర్ చెప్పుంటాడు. శ్రావ్య, రామ్మా టిఫిన్ చేద్దు గాని. కమింగ్ ఆంటీ. ఏమంటున్నాడు రా వాడు? వేస్ట్ ఫిలం అని తిడుతున్నాడు సార్. వాడు పిప్రి 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 అని ఎంతంటే, వేస్ట్ ఫెలో అని ఎంతంటే వింటరా? ఎక్కువగా తిట్టలేదని బాధపడే వాళ్ళని మిమ్మల్ని చూశాను సార్. నర్వయ్, సారథి, అయ్యా, వాడు వాయిస్తున్న మృదంగం వెంటనే లాక్కుంటే గాని వాడికి బుద్ధి రాదు. అది మృదంగం కాదండి, మౌత్ ఆర్గాన్. ఓహో, మృదంగం అంటే డింగి 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 అదే కదా? అదే. యా. సార్, కాలనీ మొత్తం మీరంటే రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ కెప్టెన్ రావు గారంటే ఎందుకు సార్ మీకు భయం? రే 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 బయటికి రారా, బయటికి రారా, బయటికి రా. రే ఏంట్రా ఇది, ఏంట్రా ఇది? ఎందుకురా టేప్ రికార్డరు? ఎన్ని సినిమాల్లో చూడలేదురా? నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం, నన్ను సినిమా అంతా బ్లాక్ మెయిల్ చేయటం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి రా. కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా? ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా? సార్, వాడు వీడు అంటారేంటి? నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడిని ఏమనాలరా? వాడిని వాడంటే వాడికి పెద్ద బిరుదురా.
వాడొక వాడిపైన తొక్కరా, అరిగిపోయిన చక్కరా, యజమాని కలిసే కుక్కరా. వాడి పేరుతో నాకు ఒళ్ళు మండిపోతురా. మొన్న ఆ చేతిలో చచ్చిపోయేవాడు రా. నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు, నన్ను క్షమించడానికి కాళ్ళు పట్టుకున్నాడు. అందుకని వదిలేశాను రా. రేయ్, నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళ ఉంటాను గానీ మీసం మెరేస్తే తాండ్ర పాపారాయండి రా. తాండ్ర ఏంటి ఏంటి థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు, ఇది నా చేతికి రావాలంటే నేను ఏం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో, కెప్టెన్ రావుంటా? నా వల్ల కాదు. యా పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు. వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటాడు. ఆ మామ ఇది రికార్డ్ చేశారా? మీరేం చెప్తా చేస్తారు బాబు. ఓ రా వసంత రా. ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తావా? రావణుడు సింగర్ అయితే తెలుసుగా నీకు? రావణుడు 10 తరకాయలు ఉంటాయి. రావణుడు సింగర్ అయితే ఎలా ఉండేది? పాడు పనులు చేయకుండా బుద్ధిగా పాటలు పాడుకునేవాడు. అక్కడే దెబ్బతిన్నావు. రావణుడు సింగర్ అయితే కోరస్ కూడా తనే పాడుకునేవాడు. 10 తరకాయలు ఉన్నాయి కదా. చెప్పమ్మా, ఏం పని మీద వచ్చావు? రెహమాన్ లేటెస్ట్ ట్రాక్ తెచ్చాను సార్. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డీ, గ్రామీ అవార్డీ. అబ్బు, ఆహా రెహమాన్, జయ హో రెహమాన్, జయ హో. ఆహా, పండగ పూట పక్కింటి ఆవిడ చేసిన గారెలు తిన్నట్టుగా ఉందమ్మా. ఎప్పుడైతే కీబోర్డ్ బదులు అక్కడ మౌతార్కిని వాడాడో అదే రెహమాన్ ఫ్రెండ్ సెటర్. అదేనమ్మా. చెప్పు. అది కంపోజ్ చేసింది రెహమాన్ కాదు. రెహమాన్ కాదా? రావణాసుడా? వీళ్ళే. వీళ్ళ? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎప్పుడైతే కీబోర్డ్ ప్లేస్ లో మౌతార్కిని వాడారో అప్పుడే అనుకున్నా ఇది రెహమాన్ పని అయి ఉండదు. వీళ్ళ వల్ల ఇది చాలా అన్యాయం సార్. రెహమాన్ మ్యూజిక్ అనగానే సూపర్ అన్నారు, మౌత్ ఆర్గన్ బిట్ బాగుందన్నారు, సడన్ గా మాట మార్చారేంటి సార్? ఏంటయ్యా? ఏంటి ఏంటి అసెంబ్లీ ముట్టడే? ఏమన్నా మీరు నన్ను ఘెరావు చూస్తున్నారా? వసంత, ఇటువంటి పిచ్చి క్యాసెట్లు తీసుకొచ్చి నా మూడు పాడు చేయద్దు కాదు. సార్ అది కాదు సార్. వసంత, సారీ సార్. సార్ ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్. మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఇంకేదైనా కొత్త ట్రాక్ క్రియేట్ చేసేస్తాను సార్. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంత గొప్ప సింగర్ అవ్వాలి సార్, ఇంకా పెద్ద సింగర్ అవ్వాలన్నాను సార్. పాడడం తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి సార్. మ్యూజిక్ ఇస్ మై లైఫ్, ప్లీజ్ సార్. ఓకే ఓకే. నీ పేరేమన్నావు? బాలు సార్. బాలు, నీ తపన నాకు అర్థమైందయ్యా. త్వరలో ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. దానికి 5 కొత్త బ్యాండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం. అందులో నుంచి 2 ఫైనల్స్ కి తీసుకుంటాం. ఫైనల్లో గెలిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది. సార్ మీకు డెఫినెట్ గా ఒక మంచి మ్యూజిక్ కంపోజ్ చేసేస్తాను సార్. కానీ ఆ పాట కంపోజింగ్ కి రికార్డింగ్ అయ్యే ఖర్చు పైసా కూడా మేమేమో. నేను ఇస్తాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను డాక్యుమెంటరీ చేసేది ట్రెడిషనల్ మ్యూజిక్ మీదే కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాడిని గైడ్ గా పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్. అమెరికాలో పుట్టి పెరిగి బర్గర్ల మీద పిజ్జాల మీద కాకుండా తెలుగు సాంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. హలో కామ్రేడ్, బ్రదర్ బ్రహ్మ స్పీకింగ్. ఏంటి చెప్పు. బాబర్, వీడేంట్రా ఏం చెప్పక ముందే ఓవర్ అంటాడు. చిన్నప్పుడు నేను కూడా తబలా నేర్చుకున్నానమ్మా. మీరు నేర్చుకున్నది తబలా కాదు, నాదస్వరం. ఈయన వాయిస్తుంటే పాములు వస్తున్నాయని ఆపించేశారు. షట్ అప్. శ్రావ్య, ఏపీ మొత్తం వెతికించి 2 days, ఓన్లీ 2 days లో మంచి మ్యూజిక్ గైడ్ ని నీ ముందుంచుతాను. ఎందుకండి డీజిల్ అండగా? ఎదురింట్లో పని పాట లేకుండా పాటలు పాడుకునే ఆ బాలుగాడు ఉన్నాడు కదా. ఎదురింటి బాలునా? అవును. ఏం మాట్లాడుతున్నావు? ఆ ఎదురింటి బాలుగాడు గైడ్ గా కాదు, రఫ్ నోట్స్ గా కూడా పరిగరాడు. వాడికంటే గుడ్ బెటర్ బెస్ట్ పర్సన్ ని నీకు డిస్కవర్ చేస్తా. కామ్రేడ్, ఇక్కడ నీ టాపిక్ వచ్చింది. ఏం టాపిక్? ఓవర్. వీటికి బాగా ఓవర్ అయిపోయిందిరా వీడికి. చూడమ్మా, రేపు సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేయిద్దాం, అన్ని సవ్యంగా జరుగుతాయి. కామ్రేడ్, బ్రదర్ బ్రహ్మం హియర్. నీకు శుభవార్త. ఈసారైనా ఓవర్ చెప్పకుండా మ్యాటర్ చెప్పు. ఓవర్. ఈ కామ్రేడ్ బ్రహ్మం ఏంట్రా శుభవార్త అంటాడు, ఏంటంటే ఓవర్ అని పెట్టేస్తాడు. అసలు
మీకు సీక్రెట్ చెప్తా. ఏం చేస్తారు? చెప్పకపోతే అమ్మమ్మ, వద్దు, 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 వద్దు. అమెరికా నుంచి వచ్చిన కెప్టెన్ రావు ఫ్రెండ్ కూతురు మ్యూజిక్ మీద ఏదో రీసెర్చ్ చేస్తుందంట. దానికి మ్యూజిక్ తెలిసిన గైడ్ కావాలన్నారు. డబ్బు మాత్రం పుష్కలంగా ఇస్తారంట. ఈ విషయం రావు గారి దగ్గర వస్తే ఆ అయ్యప్ప షెట్ గాడు నిన్ను బండబూతులు తిట్టాడు. మీకు విషయం చెప్తా, పటాయించేయండి. థ్యాంక్ యూ కామ్రేడ్.